వాళ్ళు ఎమ్మెల్యేలు నర్సాపూర్ మండల్ కా సుందరెడ్డి మేడం ఉంది. ఇప్పుడు కాంగ్రెస్ వచ్చి 14 నెలలు అవుతుంది కదా, ఎట్లా అనిపిస్తుంది? ఎట్లా అనిపిస్తుంది ఇంకా తెలియదు కదా సార్. ఇంకా అన్ని సగం సగమే చేస్తున్నాడు, ఇంకా పూర్తిగా చేయలేదు. ఇంకా పింఛన్లు పెంచాలి, 6 గ్యారంటీలు చేసిన అంటుండు కానీ ఇంకెక్కడ చేసిన సార్. పింఛన్లు పెంచాలి. ఇప్పుడు ఒకటి బస్సులో ఫ్రీ చేసిండు, అది ఒకటి అయింది. ఫ్రీ బస్ ఒకటి అయింది. ఇంకా పింఛన్లు పెంచాలి. ఒకటి కరెంట్ ఫ్రీ ఇచ్చిండు. బస్సు అవి అయితే 2 కరెక్ట్ అయినాయి సార్. ఇంకా పింఛన్లు పెంచాలి. ఇంకా పింఛన్ విలేజ్లలో ఇండ్లు ఇవ్వాలి. అవి మళ్ళీ పూర్తిగా అమలు కావాలి, మళ్ళీ కట్టియాలి. కేసీఆర్ లేక దొంగ చేయొద్దు. కేసీఆర్ నయమే ఉండేనడగా. నయం ఉండే అంటే ఇక ఆయన విలేజ్లలో ఇండ్లు ఇవ్వకనే ఆయన ఓడగొట్టుకోండి ఫెయిల్ అయ్యండి. ఇండ్లలో అయితే గ్యారంటీ ఫెయిల్ అయ్యండి సార్. ఊరికి వచ్చినాయంట కేసీఆర్. మాకైతే విలేజ్లలో ఇవ్వలేదు సార్. విలేజ్లలో అయితే ఇవ్వలేడు. అన్ని డబుల్ బెడ్రూమ్లు అన్ని మండలాలనే కట్టి పెట్టిండు. ఒక్క విలేజ్కి ఒక్క ఇల్లు కూడా రాలేదు. మరి ఈయన నమ్మకం ఉందా ఇస్తాడని నమ్మకం ఉన్నది. ఫస్ట్ విలేజ్లలో కట్టిస్తేనే మాకు సంతోషం. మళ్ళీ వేస్తాం. ఈయనకు ఇందిరమ్మ ఇండ్లు ఇస్తా అంటున్నారు కదా, మరి సర్వేలు అవుతున్నాయా? సర్వేలు అవుతున్నాయి. ఇందిరమ్మ ఇండ్లు ఇస్తే మాకు సక్సెస్ చేసి ఇండ్లు కట్టించి మమ్మల్ని ఇండ్లకు పంపిస్తే మేము గ్యారంటీ మళ్ళీ వేస్తాం. మరి ఇప్పటికైతే ఎట్లా అనిపిస్తుంది ప్రభుత్వం? ఇంకా ప్రభుత్వం మొత్తం పూర్తి కాలేదు కదా. ఇప్పుడు సంవత్సరం అవుతుంది. కొన్ని చేసుకుంటూ వస్తుండు. ఇంకా పింఛన్లు పెంచాలి. నమ్మకం ఉందా చేస్తాడని? నమ్మకం అంటే సగసాన్ చేస్తుండు కదా సార్. కొంతమందికి 2 లక్షల ఉన్నోళ్ళకి రుణమాఫీ కాలేదు. మీద ఉన్నోళ్ళకి కాలేదా, కింద ఉన్నోళ్ళకి? 2 లక్షల మీద 2 లక్షల కిందనా? 2 లక్షలు కరెక్ట్ ఉన్నోళ్ళకి కాలేదు. 2 లక్షలు కరెక్ట్ అయింది సార్. 2 లక్షల పైన 2,50,000 అట్లా. అంటే రేషన్ కార్డుకు 2 మీద 3 మీద ఉన్నోళ్ళకి కాలేదు. రేషన్ కార్డుకు 2 లక్షలు ఉన్నోళ్ళకి అయింది సార్. మాది రూపాయల మండలం మెదక్ జిల్లా యావపురం. మాకు ఊరికి మరి అప్పుడు అంటే డ్రాములు కట్టిండు కానీ మాకు ఇంట్లో ఎవరికి రాలేవు. ఇప్పుడు ఇంట్లో వస్తాయని తయారుండు కానీ మాకు ఖాళీ స్థలం లేదు సార్. లేదు, ఉన్నదే చిన్నగా ఇల్లు. ఆ ఇంట్లో 2 కోడళ్ళు 2 కొడుకులు, నేను, మా ఆయన, 3 మన్మలు ఉంటాం. బాగానే ఉంటారు. ఎట్లా మరి ఇప్పుడు డబుల్ బెడ్రూమ్ ఏ ఖాళీ జాగా లేదు కదా సార్. కట్టియాలని చెప్పేసి కట్టిస్తే ఆయన పుణ్యమే మళ్ళీ వేస్తా. మా ఇంట్లో 6 రోడ్లు ఉన్నాయి. ఇప్పుడు ఎట్లుంది మరి రేవంత్ రెడ్డి మంచిగా ఎత్తుండ పనులు అయితే ఒక్కొక్కటి? ఇప్పటికైతే కరెంట్ బిల్ లేదు. కరెంట్ బిల్ వస్తలేదు. కరెంట్ బిల్ లేదు. అది బస్సుకు లేదు. రుణమాఫీ పోయిన నుంచి ఒకటిసారి వేసిండు మొన్న. అది కేసీఆర్ అది రైతు బంధు పైసలు ఒకటేసారి వేసిండు. ఏడాది కోలే మొన్ననే వేసిండు. మొన్న గిట్లా 20 రోజుల కింద వేసిండు. మళ్ళీ లేడుగా. అవి చెప్పు మరి ఎట్లా చేస్తే మంచిది? ఈయన మంచిగా చేసి లేని వాళ్ళకి కూడా కాళీసారం చూపించి డబుల్ బెడ్రూమ్ కట్టించినా గానీ ఆయనకే గెలిపిస్తాం. ఎక్కడ నుండి వచ్చినాక? మేమా సిద్దిపేట నుంచి. ఎట్లా అనిపిస్తుంది రేవంత్ రెడ్డి పరిపాలన? బానే ఉంది. తిట్టుకుంటున్నారంట కదా ఆడోళ్ళు? ఏమో మేమైతే తిట్టుకోవట్లే, బానే ఉంది మాకైతే. ఏం చేసిండు మీకు మరి? ఇంకా ఆయన వచ్చిందే మొన్న. ఇంకేం చేసిండు? ఆయన వచ్చిందే మొన్న. బస్ లో ఒకటి ఫ్రీ పెట్టిండు, కరెంట్ బిల్ ఒకటి ఫ్రీ ఇచ్చిండు. ఉపయోగపడుతున్నాయి మరి మీకు? అవి బాగానే ఉపయోగపడుతున్నాయి మాకైతే. గ్యాస్ ఇంకా రాలేదు మాకు. గ్యాస్ అయితే ఇంకా రాలేదు. 500 అయితే మాకు రాలేదు, ఇంకా రాలేదు. ఎట్లుంది అంటే ఆడోళ్ళకు చేస్తా ఉన్నాయి, కొన్ని ఒక్కొక్కటి చేస్తా ఉన్నా అని చెప్పి చెప్తా ఉన్నాడు కదా, ఎట్లా అనిపిస్తా ఉంది అవన్నీ? బాగానే ఉన్నాయి ఇప్పటికైతే ప్రస్తుతానికి. అంటే సంతోషంగా ఉర్రా, ఇంకేమైనా అసంతృప్తి ఉర్రా? సంతోషంగానే ఉన్నాం. సంతోషమేనా? మీరక్క? అందరూ మంచిగా ఉన్నాయి. ఇప్పుడు ఫ్రీ బస్ పెట్టిండు కదా, ఇక అందరు జర లేని వాళ్ళు కూడా నడుస్తారు. ఉపయోగపడుతుందా ఫ్రీ బస్? ఉపయోగపడుతుంది. దేనికి పని చేస్తలే అంటారు కదా. ఇక కొంతమంది ఇక పోనోళ్ళకి పని చేస్తలేదు, పోయేటోళ్ళకి పని చేస్తుంది. ఏం తెలుస్తలేదు. ఆయన ఎక్కింది ముందు తెలుస్తుంది మాకు ఏదైంది అన్నది. ఇప్పటి వరకు నమ్మకం ఉందా రేవంత్ రెడ్డి మీద? ఇంకేమన్నా ఇబ్బంది ఉందా? ఆయన వచ్చింది మొన్ననే, మాకు అప్పుడే నమ్మకం ఎట్లా కలుగుతుంది? ఇక ఉన్న కలగదు కదా. ఇప్పుడు సీఎం అంటే ఇప్పుడు అది కళ్యాణ లక్ష్మి గిట్ట రాలే కదా. కళ్యాణ లక్ష్మి పేదోళ్ళకు పైసలు వేయడము ఇవన్నీ కాలే కదా. ఇక అన్ని చేస్తాడేమో ముందు నమ్మకం ఉందా మరి? ఇక చేస్తాడని అయితే నమ్మకం ఉంది. ఏదో తెలుస్తుంది తర్వాత. నమ్ముతారా రేవంత్ రెడ్డి అంతా? ఇక ఇవన్నీ చేస్తే నమ్ముతాం. నమ్ముతారా? ఉన్న జాగాలు గుంజుకో
గుంజుకోకుండా ఉండి చేస్తే మాత్రం నమ్ముతాం, ఉన్నాయన్ని గుంజుకుంటే మాత్రం నమ్మం. నీ గుంజుకుంటే మాత్రం ఆయన పోతూనే ఉంటాడు. ఏం గుంజుకోరు మరి వీళ్ళు? గుంజుకుర్రా? ఉన్న జాగలన్నీ పోయినాయి, ఇంకేముంది? వాళ్ళు తీసుకోయారు. ఆయన కేసీఆర్ తీసిండు కానీ ఈయన ఉన్నదని తుడుచుకొని వస్తాడో ఏమో. రూపాయి రాదా ఇంటి లాదలం చేస్తుంది, ఒకదాని ఇద్దరు ఉన్నాం చిన్న కొడుకుని, ఏమొచ్చింది ఒక్క రూపాయి కూడా రాలేదు. రేవంత్ రెడ్డి చేసిండా కేసీఆర్? కేసీఆర్ ఇప్పుడు రేవంత్ రెడ్డి వచ్చినాకనే చచ్చిపోయారు, మరి ఏది రాలేదు. మరి కేసీఆర్ అప్పటి కూడా రాలేదు, ఏం రాలేదు. మాకు ఒక్క గింత ఇగ్గుంటే కూడా లేదు. ఇది చేసుకుంటే బతికినట్టు, లేకపోతే పసంది అన్నట్టు. మరి ఏమొచ్చింది సార్? మరి ఎట్లా అనిపిస్తుంది రేవంత్ రెడ్డి పరిపాలన? రేవంత్ రెడ్డి ఏం చేస్తాడో ఇక ఇప్పుడు చూడాలి. ఇక మాకు ఫ్రీ బస్ ఉపయోగపడుతుందా లేదా? ఫ్రీ బస్ అంటే ఇవాళ వచ్చినాం, నేను ఎప్పటికీ ఎక్కడ పోతానికి ఎవరి దిక్కు లేకపోయా. సరే అమ్మా, సరే.